ముత్తు అమృత మృత్యుంజయాయ స్వాహా. ముత్తే ముత్తు ఏట్రా చెవులో జోరీగలా ముత్తు అంటే నాకు భయం అనుకున్నావా? ఆడు నీకు మళ్ళీ నాకు మళ్ళీ ఓ పనోడారా రాముత్తు. ఇదిరా ముత్తు అంటే అతను మనకు మళ్ళీ కాదు, అతను రూటే వేరు. అమ్మగారు పూజలో కూర్చొని చాలా సేపు అయింది. హారతిచ్చేలోపు జమీందారు గారు అక్కడికి రాలేదు. పుట్టినరోజు కానుకల మాట అలా ఉంచు, మొహం వచ్చేలా తిట్లు తినాలి. వెళ్ళి బాబు గారిని లేపు. ఏంట్రా జేవి బుద్ధి లేకుండా మాట్లాడతావు? ముత్తు కాకుండా జమీందారు గారిని ఎవరన్నా లేపగలరా? అది కాకుండా జమీందారు గారు లేవగానే ముందుగా ముత్తు మొహాన్ని చూడాలని అమ్మగారు ఆజ్ఞ. ఇది కూడా తెలియదా నీకు? అది నాకు తెలుసులే. ఇలాంటి రోజైనా పర్వాలేదు. ఇవాళ జమీందారు గారు పుట్టినరోజు, వారి కోసమే పూజ చేస్తోంది. వారు లేకపోతే ఎలా? దానికి నన్ను ఏం చేయమంటావు? ముత్తు రాలేదే. ఎక్కడికి పోయాడు? జమీందారు గారి పుట్టినరోజు అంటే ముందుగా లేచి ముత్తు ఎక్కడికి వెళ్తాడు? భగవంతుడా, నా దేశం, నా ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండేట్టు చూడు తండ్రి. ఏమయ్యా? అయ్యా, హారతి ఇవ్వబోతున్నావు. జమీందార్ గారు ఎక్కడ? వచ్చేస్తారండి. ఏంటి ఇంకా జమీందార్ గారు రాలేదు, ముద్దు కూడా రాలేదే. ఎవడన్నా నెట్టేది? ముత్తు, జమీందార్ గారు రెడీ అయ్యారు, ఇప్పుడు వస్తున్నారు. అమ్మా వస్తున్నారా? ఇంతవరకు రాకపోతే భయపడితే వస్తున్నాం. చక్కని వరద తెచ్చి నా నెత్తిన పాలు పోసావు. అమ్మయ్యా, ముత్తొచ్చేసాడు. అవును, అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు? నేనెప్పుడొస్తానో ఎప్పుడేం చేస్తానో ఎవ్వరికి తెలియదు, కానీ రావలసిన రోజున ఖచ్చితంగా వస్తాను. ఏంటిది? యజమానులు వస్తున్నారు. ఓహో, ఓం రాజాదిరాజాయ ప్రసంఖ్యధాకినే నమో భయం వైశ్రవణాయ విద్మహే త్వమేకాభాన్కో మగాపాయ మహ్యం కామేశ్వర వైశ్రవణో దధాతో కుబేరాజ వైశ్రవణాయ మహారాజాయ నమః. నేను హారతి ఇచ్చే ముందే వచ్చానుగమ్మా. ఏంటమ్మా ఇది? పుట్టినరోజు నాడు పెద్దలు మీరు ఆశీర్వాదం ఇంకెవరిస్తారు చెప్పండి? ముందు పెద్దవాళ్ళ మనసు అర్థం చేసుకోమను, అప్పుడు ఆశీర్వదిద్దాం మనం. చిన్నబాబు, ఇంతవరకు పెళ్లి కొప్పుకోలేదు అమ్మ కోపం. అమ్మా, ఈ సంవత్సరం చూడండి, మీరేమనుకున్నారు మనసులో అదే జరుగుతుంది. వచ్చే పుట్టినరోజు చూడండి, ఒక్కరు కాదమ్మా, ముగ్గురు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. ఐదారు ఒకరా, కట్టుకున్నవాడు 2, పుట్టిన బిడ్డ 3. కాళ్ళ మీద పడండి. ముత్తి ఏమాటన్నా అది తప్పకుండా జరుగుతుంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి? నాటకానికా? లేదే, ఈ మధ్య అసలు నేను వెళ్ళటం లేదుగా. నిన్న నువ్వు నాటకానికి వెళ్ళలేదంటావు. వెళ్ళాలా? ఏరా ముత్తు, వెళ్ళారా లేదా? వెళ్ళదమ్మా. ఏది ఒట్టేసి చెప్పు. నాటకానికి వెళ్ళదమ్మా. నీకోసం నువ్వేనాడు దిగులు పడ్డావు. రాజా మీద ఒట్టేయ్. రాజా మీద ఒట్టేయరా. ఇప్పుడు చెప్పు. నిన్నేరా? నాటకానికి వెళ్ళాం, ఉద్యోగ విషయాల నాటకం. వచ్చేటప్పటికి తెల్లారుజాం 5 అయింది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ నీ పుట్టినరోజు, ఊరంతా కదిలొచ్చింది. అందరికీ ఇక్కడే విందు భోజనం. ఇవాళ మాత్రం నేనెక్కడికి కదలనివ్వను. అమ్మయ్యా,
ఇవాళ వెళ్ళక్కర్లేదు, హాయిగా రెస్టే. మనం వెళుతున్నాం. నాటకానికా? లేదమ్మా, గుడికి. గుడికి గుడికేనా వెళుతోంది? గుడికే వెళ్తున్నాం. ఇలాంటి పనులు చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దంటే వీడు వింటేగా. ఏంటమ్మా ఇది? ఏ దిక్కు లేని ఈ ముత్తుని మీరే మంచి ముత్యంగా చేశారు. నా ఒంట్లో ప్రవహించే రక్తం మీది. వెంటనే వెళ్ళి వినాయకుడికి పువ్వులు అవి ఏర్పాటు చేసిరా. అన్ని పెట్టానమ్మా. వంట వాళ్ళు పిండి వంటలు అవి సిద్ధం చేశారా లేదా వెళ్ళి చూడు. చూశానమ్మా. ఏంటమ్మా ఇది? ఎప్పుడు పెద్దయ్య గారు రాగానే వెళ్ళిపోమంటారు ఎందుకు? ఇవాళ చిన్నబాబు పుట్టినరోజు, ఆయన వదిలి వెళ్ళను. రండి మావయ్య. జన్మదిన శుభాకాంక్షలు అల్లుడు. జమీందార్ గారు, జమీందార్ గారు, ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు, జమీందార్ గారు, ఉపేంద్ర గారు, జమీందార్ గారు. ఇదిగో మీరు దండలేసేది మొయ్యడానికా లేక కిందకి జారి పట్టానికా? ముత్తు, అమ్మా. మీరిద్దరు గుడికి వెళ్ళొస్తా అన్నారుగా, త్వరగా వెళ్ళండి. సరేమ్మా. చలబదనా, ఈ దండ పట్టుకో. పడేయమ్మా. ముత్తు అన్నేడి దండ కింద. అయ్యో నా మీద పడింది దండ. దుర్గమ్మ కొండ. అమ్మ అక్కడ తాజ్మహల్ లాంటి భవంతిని వదిలేసి ఈ పాడు కొంపలో ఉంటున్నావు. కడుపు తరుక్కుపోతుంది. ఏంటి చెల్లాయి, పనివాళ్ళని ఇలా బిచ్చలవిడిగా వదిలేశావు. వాళ్ళు పనివాళ్ళని, మనం యజమానులని పైవాడు ఎప్పుడో ప్రత్యేకంగా సృష్టించాడు. కానీ ఎవరిని ఎక్కడుంచాలో నీకు తెలియట్లేదు. మన గతాన్ని మర్చిపోయావా? నేను ఎందుకు అంటున్నానంటే మనం ఒకటి అందుకంటున్నా. మీ అమ్మాయిది చదువు పూర్తయిందా? బంగారు లాంటి చెల్లెలు. అది చదివితే మనకు లాభం ఏంటి, చదవకపోతే మనకు నష్టం ఏంటి? నేను దాన్ని పంపిస్తున్నాను కదా, నువ్వు దాన్ని కోళ్ళగా చేసుకో, నేను బియ్యంకుండా అయిపోతాను. చెల్లాయ్, వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని నన్ను అపార్థం చేసుకోకు. నాకు తెలియకుండా ఏదైనా రహస్యం దాచావా? అన్నయ్య అన్నయ్య ఇదిరా రహస్యం అన్నావు అనుకో, కడుపులో పెట్టుకు దాచుకుంటా. ఈ ఉపేంద్రకి తెలియకుండా ఏ రహస్యమైనా దాచిపెట్టావో ఈ ఊరికే ఉప్పెన తెస్తా. చెప్పింది గుర్తుంచుకో. వస్తానమ్మా. అర్థమైందిలే. అందరినీ ఒక గంట గట్టిగా కనిపెడుతున్నావా? తమరు చెప్పినట్టు అందరినీ చక్కగా గమనిస్తున్నానండి. సర్లే, నువ్వు ఆ ముత్తిగడి మీద ఒక కన్నేసి ఉంచు. అసలే ఆడి మీద ఒక కన్ను ఉంచా. తమరు అన్నారు కదా, ఇక 2 కళ్ళు ఉంచేస్తా. నువ్వని తెలియకూడదు రేయ్. ఆ దేవుడికి తెలుసుద్దండి. ఎప్ప నెమ్మది మాట్లాడా. ఏం చిన్నబాబు, పుట్టినరోజున డబ్బును వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఎందుకు? డబ్బు ఖర్చు చేయడం తెలియక? కాదు ముత్తు, నా పుట్టినరోజు నాడు అందరూ సంతోషాన్ని పంచుకోవాలి, అందుకు. ఆహా, కన్న తల్లిని సంతోషపెట్టడం తెలియదు కానీ ఎంత సంతోషం పంచుకోవాలట. ఎప్పుడు చూసినా సినిమాలు, డ్రామాలు. ఈయన మూలంగా నా బతుకు బళ్ళారైపోయేటట్టుంది. ఏమిటి గొణుగుతున్నావు? నా చుట్టాలతో మాట్లాడుతున్నాను. చల్ చల్. సరే ముత్తు, నీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజా? చక్కగా అడిగారు చిన్నబాబు. నన్ను పుట్టించిన వాళ్ళ గురించి నాకు తెలియదు, ఇక నా పుట్టినరోజు ఎలా చెప్పను? ఏ